హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం కార్తీక శుద్ధ ఏకాదశి యొక్క ప్రాముఖ్యత ఏంటి, కార్తీక శుద్ధ ఏకాదశి రోజు విష్ణుమూర్తిని ఏ విధంగా పూజించాలి, ఆ రోజు ఉపవాసం ఎలా ఆచరించాలి, ఏకాదశి రోజు ఎలాంటి దానాలు చేయాలి, అలాగే ఏకాదశి రోజు పాటించాల్సిన నియమాలేంటో ఈ వీడియోలో మనం దాని తర్వాత ఒకటి వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు మా ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. కార్తీక మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి తిథిని కార్తీక శుద్ధ ఏకాదశి అంటారు. ఉత్తాన ఏకాదశి రోజు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని తలస్నానం చేసి పూజా మందిరంను శుభ్రం చేసుకోవాలి. ముందుగా తులసి కోట దగ్గర దీపారాధన చేయాలి. తర్వాత పూజా మందిరంలో దీపారాధన చేయాలి. ఈ దీపారాధన మాత్రం తెల్లవారక ముందే కృత్రికా నక్షత్రాలు ఉన్నప్పుడే చేయాలండి. కృత్రికా నక్షత్రాలు ఉన్నప్పుడే విష్ణు పూజ చేస్తే విష్ణుమూర్తి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. అలా వీలు కాని వారు ఉదయం 9 గంటల లోపే పూజను పూర్తి చేసుకోవాలండి. తర్వాత పూజా స్థలమును పసుపు నీటితో గాని గోమయంతో గాని శుభ్రం చేసి పేర ముగ్గు గాని అష్టదళ పాదపద్మం ముగ్గు గాని వేసి పసుపు కుంకుమ బొట్లు పెట్టాలి. తర్వాత మీ ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు, గడపలకి పసుపు కుంకుమలతో అలంకరించాలి. తర్వాత పూజా స్థలంలో ఒక పీటను పెట్టి ఆ పీట మీద పసుపు రంగు వస్త్రాన్ని పరచి దాని మీద విష్ణుమూర్తి లక్ష్మీదేవి కలిసి ఉన్న ఫోటోని గాని విగ్రహాన్ని గాని పెట్టుకోవాలి. లేదంటే వెంకటేశ్వర స్వామి ఫోటోని గాని రాధాకృష్ణులు కలిసి ఉన్న ఫోటోని గాని సీతారాములు కలిసి ఉన్న ఫోటోని గాని పెట్టుకొని పూజ చేయవచ్చండి. ఎందుకంటే ఇవన్నీ కూడా విష్ణుమూర్తి యొక్క అవతారాలే కాబట్టి ఏ ఫోటో పెట్టుకునైనా పూజ చేసుకోవచ్చండి. ఇందులో ఎవరి ఫోటో పెట్టుకునైనా పూజ చేసుకోవచ్చండి, పర్వాలేదు. ఈ ఏకాదశి వ్రతాన్ని ఈ విధంగా సపరేట్ గా పీట మీద పెట్టుకొని చేయవచ్చండి. లేదంటే మీ పూజా మందిరంలో కూడా చేయవచ్చండి. నేను పీఠం మీద శ్రీ వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి కలిసి ఉన్న ఫోటోని పెట్టుకుని పూజ చేస్తున్నానండి. తర్వాత వెంకటేశ్వర స్వామి గంధం, కుంకుమ, పువ్వులతో అలంకరిస్తున్నానండి. ముఖ్యంగా ఈ ఏకాదశి రోజున తులసి మాలను సమర్పించాలి. శ్రీ మహావిష్ణువుకు తులసి దళం అంటే చాలా ఇష్టమండి. గాజులు, పువ్వులతో అలంకరించాలి. తర్వాత కలశం ముందు ఒక రాగి లేదా ఇత్తడి ప్లేట్ లో లక్ష్మీనారాయణుల విగ్రహాలను పెట్టుకోవాలి. మీ దగ్గర లక్ష్మీనారాయణుల విగ్రహాలు లేకుంటే పెట్టుకోకున్నా పర్వాలేదండి. ఆ విగ్రహాలకి గంధం, కుంకుమ బొట్లు పెట్టి గాజుల మాలను సమర్పించాలి. మనం ఏ పూజ చేసినా ముందుగా గణపతిని పూజించాలి కాబట్టి గణపతి విగ్రహాన్ని కూడా పూజాపీఠం మీద పెట్టుకోవాలి. తర్వాత గణపతిని, లక్ష్మీనారాయణుల విగ్రహాలని పువ్వులతో అలంకరించాలి. వెంకటేశ్వర స్వామికి పసుపు రంగు పువ్వులంటే చాలా ఇష్టం కాబట్టి ఏవైనా పసుపు రంగు పువ్వులతో గాని పసుపు రంగు చామంతి పువ్వులతో గాని వెంకటేశ్వర స్వామిని అలంకరించాలి. తర్వాత దీపారాధన కోసం పిండి ప్రమిదలను పూజాపీఠం మీద ఏర్పాటు చేసుకున్నాను. వెంకటేశ్వర స్వామికి పిండి దీపారాధన అంటే చాలా ఇష్టం. అలాగే వెంకటేశ్వర స్వామికి 7వ అంకె అంటే ఇష్టం కాబట్టి నేను ఇక్కడ 7 పిండి దీపాలను పీఠం మీద పెట్టుకున్నానండి. తర్వాత కామాక్షి దీపాన్ని కూడా పెట్టుకున్నాను. కామాక్షి దీపాన్ని పిండి ప్రమిదలను పువ్వులతో అలంకరించాను. తర్వాత పూజా పీఠం మీద పంచపాత్రను, మంగళహారతి ప్లేటు మరియు అగరబత్తి స్టాండును, పూజా వస్తువులన్నింటినీ పూజా స్థలంలో పెట్టుకున్నానండి. ఇలా అన్నింటినీ పక్కన పెట్టుకుని మాత్రమే పూజ చేయాలి. పూజ మొదలు పెట్టిన తర్వాత మధ్య మధ్యలో లేవకూడదండి. అలంకరణ పూర్తయిన తర్వాత దీపారాధన చేయాలి. ముందుగా ఏకహారతిని వెలిగించి ఆ జ్యోతితో దీపారాధన చేయాలి. దీపారాధన చేసిన తర్వాత దీపాలకి కుంకుమ బొట్లు పెట్టి నమస్కారం చేయాలి. దీపారాధన చేసిన తర్వాత గణపతి యొక్క ధ్యాన శ్లోకంతో పీఠం మీదికి ఆహ్వానించాలి. తర్వాత ఆచమనం చేయాలి. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః అంటూ 3 సార్లు పంచపాత్రలోని నీటిని ఉద్దరణితో చేతిలో తీసుకొని తాగాలి. తర్వాత చెయ్యి కడుక్కోవాలి. మిగిలిన 24 నామాలు చదవాలి. తర్వాత ప్రాణాయామం చేయాలి. భూశుద్ధి మంత్రాన్ని చదవాలి. చేతిలో కొన్ని అక్షంతలు తీసుకొని
పంచపాత్రలోని నీటిని ఉద్దరణితో తీసుకొని ఒక బౌల్లో అక్షంతలను నీటితో సహా వదలాలి. తర్వాత సంకల్పం చెప్పుకోవాలి. తర్వాత చేయి తుడుచుకొని కలశ పూజ చేయాలి. కలశ పూజ చేసిన తర్వాత కలశంలోని నీటిని దేవుడి ఫోటోలపైన, పూజా సామాగ్రి పైన చల్లాలి. ముందుగా మనం ఏ పూజ చేసినా గణపతిని పూజించాలి కాబట్టి గణపతికి షోడశోపచార పూజ చేయాలి. గణపతిని పీఠం మీదికి ఆహ్వానించి ఆసనం సమర్పయామి అంటూ ఆసనాన్ని సమర్పించాలి. పాదయోపాద్యం సమర్పయామి, అస్తయో అర్ఘ్యం సమర్పయామి అంటూ అర్ఘ్యపాద్యాలనైతే సమర్పించాలి. తర్వాత ఆచమనీయం చేయాలి. స్నానం సమర్పయామి అంటూ పంచపాత్రలోని నీటిని ఉద్దరణితో తీసుకొని స్నానం చేపించాలి. వస్త్రయజ్ఞం సమర్పయామి అంటూ వస్త్రాన్ని సమర్పించాలి. లేదంటే అక్షంతలు వేసి నమస్కారం చేసుకోవాలి. గంధం కుంకుమ సమర్పయామి అంటూ గంధం కుంకుమ బొట్లు పెట్టాలి. పుష్పాభరణం సమర్పయామి అంటూ పుష్పాలు, ఆభరణాలను గణపతికి సమర్పించాలి. ఇక్కడ గణపతి యొక్క 108 నామాలు చదువుతూ పువ్వులతో గాని అక్షంతలతో గాని పూజ చేయాలి. తర్వాత ధూపం ఆగ్రాపయామి అంటూ ధూపం చూపించాలి. దీపం దర్శయామి అంటూ దీపాన్ని చూపించాలి. తర్వాత అక్షింతలు వేసి నమస్కారం చేసుకోవాలి. తర్వాత నైవేద్యం సమర్పయామి అంటూ నైవేద్యాన్ని నివేదించి ఆ నైవేద్యం పైన నీటిని చల్లాలి. తాంబూలం సమర్పయామి అంటూ గణపతికి తమలపాకును సమర్పించాలి. నీరాజనం సమర్పయామి అంటూ మంగళహారతి ఇచ్చి మంగళహారతి పాట పాడుతూ మంగళహారతి ఇవ్వాలి. తర్వాత ఉద్దరణితో నీటిని తిప్పి గణపతికి చూపించి తర్వాత నమస్కారం చేసుకోవాలి. చేతిలో కొన్ని అక్షింతలు, పువ్వులను తీసుకొని మంత్రపుష్పం సమర్పయామి అంటూ గణపతి పాదాల దగ్గర వేయాలి. ఆత్మ ప్రదక్షిణ చేయాలి. గణపతి పూజ పూర్తయిన తర్వాత లక్ష్మీనారాయణలను పూజించాలి. ముందుగా లక్ష్మీనారాయణలను పీఠం మీదికి ఆహ్వానించి ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః ఆసనం సమర్పయామి అంటూ ఆసనాన్ని సమర్పించాలి. పాదయోపాద్యం సమర్పయామి, అస్తయో అర్ఘ్యం సమర్పయామి అంటూ అర్ఘ్యపాద్యాలనైతే సమర్పించాలి. తర్వాత ఆచమనం సమర్పయామి అంటూ ఉద్దరణితో నీటిని సమర్పించాలి. స్నానం సమర్పయామి అంటూ స్నానం చేయించాలి. వస్త్రం సమర్పయామి అంటూ వస్త్రాన్ని సమర్పించాలి. లేదంటే అక్షంతలు వేసి నమస్కారం చేసుకోవాలి. గంధం కుంకుమ సమర్పయామి అంటూ గంధం కుంకుమ బొట్లు పెట్టాలి. పుష్పాలు, ఆభరణాలతో స్వామి అమ్మవార్లని అలంకరించాలి. ఇక్కడ మీకేమైనా కోరికలు ఉంటే లక్ష్మీనారాయణలకి చెప్పుకొని విష్ణు సహస్రనామం, విష్ణు అష్టకం, లక్ష్మీ సహస్రనామం, లక్ష్మీ అష్టకం వంటి శ్లోకాలను చదువుతూ పసుపు రంగు పువ్వులతో గాని అక్షంతలతో గాని పూజ చేయాలి. ఈ శ్లోకాలు చదవడం రానివారు ఓం నమో భగవతే వాసుదేవాయ నమః లేదా ఓం నమో నారాయణాయ నమః అనే మంత్రాలను 108 సార్లు చదువుతూ పువ్వులు, అక్షింతలు, తులసి దళాలతో పూజ చేయాలి. తర్వాత ధూపం ఆగ్రాపయామి అంటూ స్వామి అమ్మవార్లకి ధూపాన్ని వేయాలి. దీపం దర్శయామి అంటూ స్వామి అమ్మవార్లకి దీపాన్ని చూపించాలి. ఈ కార్తీక శుద్ధ ఏకాదశి రోజున మనం ఏ నైవేద్యం ప్రిపేర్ చేసినా కూడా అందులో పచ్చకర్పూరం వేసి తయారు చేయాలండి. నైవేద్యం సమర్పించిన తర్వాత కొబ్బరికాయను కొట్టి హారతి ఇవ్వాలి. హారతి ఇచ్చేటప్పుడు మాత్రం మంగళహారతి పాట పాడుతూ గంట చాలా గట్టిగా మోగిస్తూ హారతి ఇవ్వాలండి. మనం ఇంట్లో హారతి ఇస్తూ మోగించే గంట సౌండ్కి పాలకడలిపై యోగనిద్రలో ఉన్న శ్రీ మహావిష్ణువు మేల్కొని మనల్ని అనుగ్రహించేలా మనం చాలా గట్టిగా గంట మోగిస్తూ హారతి ఇవ్వాలండి. ఈ హారతి కూడా పచ్చకర్పూరంతోనే ఇవ్వాలండి. ఇప్పుడు మనం
ఉపవాసం ఎలా ఆచరించాలో తెలుసుకుందాం. ఏకాదశి ముందు రోజు అంటే దశమి నాటి రాత్రి నుండే ఉపవాసం ప్రారంభించాలి. దశమి నాటి రాత్రి నుండి ఏకాదశి ద్వాదశి రోజు ఉదయం మళ్ళీ విష్ణు పూజ చేసిన తర్వాతే ఉపవాసం విరమించాలి. అంటే దశమి నాటి రాత్రి నుండి ఏకాదశి ద్వాదశి ఉదయం వరకు అంటే 24 గంటల పాటు ఉపవాసం పాటించాలండి. ఏకాదశి వ్రతం చేసేవారు ఉపవాసం, జాగరణ, హరినామ స్మరణ తప్పకుండా చేయాలండి. అయితే ఉపవాసం ఉన్నవారు ద్వాదశి నాడు ద్వాదశి గడియలు ఉన్నప్పుడు మాత్రమే ఉపవాసం విరమించాలి. అలాగే ఈ ద్వాదశి నాడు ఎవరికైనా అన్నదానం చేస్తే చాలా మంచిదండి. ద్వాదశి నాడు మీ ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత మీ దగ్గరలో ఉన్న ఏదైనా విష్ణుమూర్తి ఆలయానికి అంటే అది వెంకటేశ్వర స్వామి ఆలయమైనా కావచ్చండి, రామాలయమైనా కావచ్చండి, ఇలా విష్ణుమూర్తికి సంబంధించిన ఆలయాన్ని ఈ ద్వాదశి నాడు తప్పకుండా దర్శించాలి. అయితే ఈరోజు మనం ఎలాంటి దానాలు చేయాలో తెలుసుకుందాం. ఈరోజు ఎవరికైనా సద్బ్రాహ్మణుడికి స్వయంపాక దానం ఇవ్వాలండి. స్వయంపాక దానం ఎలా ఇవ్వాలి అనే వీడియోని నేను ఆల్రెడీ పోస్ట్ చేశానండి. ఆ వీడియో లింకును కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి. మీకు కావాలంటే ఒకసారి చూడండి. ఈ విధంగా స్వయంపాక దానం చేయడం వల్ల మీకు సిరి సంపదలకు లోటు లేకుండా ఉంటుందండి. ఇంకా మీకు శక్తి కొలది ఏదైనా వస్త్రాన్ని గాని, పంచెను గాని లేదా భుజం మీద వేసుకునే కండువను గాని దానం ఇవ్వవచ్చండి. ఇలా ఈ ఏకాదశి రోజు ఎవరైతే పూజ చేస్తారో వారిని విష్ణుమూర్తి అనుగ్రహించి అష్ట ఐశ్వర్యాలను ప్రసాదిస్తాడండి. ఫ్రెండ్స్, మీరు కూడా ఈ కార్తీక శుద్ధ ఏకాదశి రోజు ఈ విధంగా పూజ చేసి విష్ణుమూర్తి అనుగ్రహం పొందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కమెంట్ రాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.